వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేదల సొంతంటి కళ నెరవేరనేలు గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి అలాగే వదిలిపెట్టారు. పేదల కోసము డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తానని గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేశారు. కానీ ఇంతవరకు కూడా వాటిని పంపిణీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడే దసరాకు లేదా దీపావళి సంక్రాంతి అంటూ పంపిణీ చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు అని చెప్పి నిజామాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి జిల్లా కలెక్టర్ సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను సందర్శించాడు. అక్కడ పాములు తేళ్లు లాంటి తిరుగుతున్నాయి. ఇప్పటికైనా పేదల కోసం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లని పంపిణీ చేయాలి, లేదంటే ఆగస్టు 15 నాడు మేమే వారికి తాళాలు వేసి ఇస్తామని చెప్పి ఆయన డిమాండ్ చేస్తారు. పేద ప్రజల కళ నెరవేరాలి, మేము పేద ప్రజల హక్కుగా భావిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిజామాబాద్ జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసి ఇవ్వాలి. ఏదైతే గతంలో నిజామాబాద్ జిల్లాకు మంత్రుల పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పేదలకు పంచిస్తామని అన్నారు. కానీ ఇంతవరకు కూడా సంవత్సరంన్నర కాలం పూర్తి అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏ ఒక్కరోజు కూడా పేదల పక్షాన మాట్లాడింది లేదు, పేదలకు న్యాయం చేసింది లేదని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరకు కాలం పూర్తయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పేదలకు హక్కుగా భావించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరితగతిన పంపిణీ చేయాలి. అవి పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాలు అయింది నిర్మాణం చేపట్టి, ఇంతవరకు కూడా వాటిని పంపిణీ చేయలేదు, వాటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేస్తామని చెప్పి సంవత్సరాల కాలం పూర్తయింది, వాటిని పంపిణీ చేయలేకపోతుంది. మేము ఆగస్టు 15వ తేదీ రోజు ఆ లబ్ధిదారులకు తాళాలు వేసి వారికి ఇస్తామని చెప్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ విషయంలో రసబస జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా గత ప్రభుత్వంలాగా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేదల పక్షాన అంటుంది. పేదల పక్షాన ఉన్నప్పుడు పేదల కోసం డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఉన్న వాటిని పంపిణీ చేస్తే ఇప్పటికైనా పేదల హక్కుగా భావించే ఇల్లు వారికి అందుతాయని చెప్పి వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వము సకాలంలో ఆ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలి. అందులో పెండింగ్లు ఏదైతే కొన్నిటికి తలుపులు లేవు, కొన్నిటికి డోర్లు లేవు, వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేసి ఆ పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. మరోవైపు ఆగస్టు 15 లోపు ప్రభుత్వము పంపిణీ చేయకుంటే ఆగస్టు 15వ తేదీ రోజు మేము దగ్గరుండి పేదల కోసం పంపిణీ చేసి ఇస్తామని చెప్పి అది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఆగస్టు 15 లోపు పేదలకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పేదల పక్షాన నిలబడతామని ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీలో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరగడం పూర్తి స్థాయిలో లేదు. పేదల కోసం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. ఇటు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ త్వరితగతిన పంపిణీ చేయాలని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి డిమాండ్ చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.